దావీదు నుంచి ఇచ్చాడంటే ఆ క్రీస్తు ఎవరంటే దేవుని శక్తి. చప్పట్లు కొట్టి దేవుని మహిమ చెల్లించాలి. ఒక శక్తిగానే కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి క్రీస్తు అండి? ఏ క్రీస్తు? ద పవర్ ఆఫ్ గాడ్. నా ప్రశ్న, మీరు క్రీస్తుని ఒకవేళ మీ భర్తకి అందిస్తే, మీ భర్తకి తెలియపరిస్తే, మీ బంధువులకి తెలియపరిస్తే, మీ ఇరుగు పొరుగు వారికి తెలియపరిస్తే, మీరు ఈ క్రీస్తునేనా ఇస్తుంది? ఇలాంటి క్రీస్తునేనా మనం ఇస్తుంది? ఎవరండి యేసు క్రీస్తు? దేవుని శక్తి, ద పవర్ ఆఫ్ గాడ్. నేను ప్రకటిస్తున్నాను, ఈ సంవత్సరం లేక ఈ డిసెంబర్ నుంచి వచ్చే డిసెంబర్ లోపు మీలో నుండి క్రీస్తు దేవుని శక్తిగా బయలుదేరును గాక. చప్పట్ల కొట్టి దేవుని మహిమ చెల్లించండి. That's the power of God. Hallelujah. సరే, యేసుక్రీస్తు మంచివాడు, ఓకే. యేసుక్రీస్తు ప్రేమమయుడు, ఓకే. ఇవన్నీ చాలా అవసరమే. కానీ క్రీస్తు గురించి పరిశుద్ధాత్మ పౌలు నుంచి రాయించిన మాట ఏమిటంటే, ఆ క్రీస్తు ఎవరంటే దేవుని శక్తి. ఇప్పుడు చెప్పండి, ప్రపంచానికి, ప్రజలకి, ఒక యవనస్తులకి, ఓ చిన్నపిల్లలకి, ఓ వృద్ధులకి, ఎవరికైనా ఎలాంటి క్రీస్తు కావాలి? ఇప్పుడు చెప్పమ్మా, ఎలాంటి క్రీస్తు? దేవుని శక్తి అయిన క్రీస్తు అనండి అందరూ. హల్లెలూయా. చాలా మంది జీవితాల్లో, ఎంతమంది ఇదే సుబ్బారావు నగర్లో, ఎన్ని వీధుల్లో, ఎన్ని చోట్ల, ఇదే రాజమండ్రిలో గంజాయి తాగుతున్న వాళ్ళు ఎంతమంది, డ్రగ్స్ తింటున్న వాళ్ళు ఎంతమంది, పాన్పరాగులు తింటున్న వాళ్ళు ఎంతమంది, వ్యభిచారంలో పట్టబడిన వాళ్ళు ఎంతమంది, వేశ్య సాంగత్యంలో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది, పాపపు కట్టుల్లో బ్రతుకుతున్న వాళ్ళు ఎంతమంది, ఎంతమంది శాపంలో ఉన్నారు. అరే యజ్బ్రభుని నమ్ముకోరా అంటే ఆడంటాడు, నాకు గంజాయి కావాలంటాడు. గంజాయి గంజాయి అంటాడు. ఆడంటాడు, అవునా, సరే సరే వస్తాను, కొంచెం గంజాయికి డబ్బులు ఇస్తావా? నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తా అని అక్కడ దాకా వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత ఒక 100 రూపాయలు వెళ్ళిపోయి ఇంజక్షన్ కూడా వేసుకుంటాడు, ఇంజక్షన్ పొడి చేసుకుంటాడు, ట్యాబ్లెట్ కూడా వేసుకుంటాడు, ట్యాబ్లెట్ తినేస్తాడు. నువ్వు అంటున్నావు, అరే చర్చికి రారా, సరిపోట్లా, అరే ప్రార్థనకి రారా, సరిపోట్లేదు అన్నమాట. దేవుని శక్తి పనిలోనికి వెళ్ళట్లా. ఈ కట్లు తెగాలంటే, ఈ సంఖ్యలు తెగాలంటే, ఈ బంధకాలు తెగాలంటే, మనలో నుంచి ఏ క్రీస్తు లోకమునకు కావాలి అంటే దేవుని శక్తి అయిన క్రీస్తు కావాలి లోకానికి. హల్లెలూయా. చాలా మంది ఆడపిల్లలు, చాలా మంది మగ పిల్లలు, చాలా మంది యవనస్తులు ఈరోజు ప్రపంచంలో అత్యంత ఇంపార్టెంట్ సమస్య ఏమిటి అంటే ధనం కాదు, అప్పులు కాదు, రోగాలు కాదు, ఉద్యోగాలు కాదు, సమస్యలు కాదు. అత్యంత కీలకమైన సమస్య ఏంటో తెలుసా? కుటుంబంలో పిల్లలే సమస్య. వాడు మాట ఏంటారో ఏంటో తెలియదు, వాడు సరిగ్గా చదువుకుంటాడో లేదో తెలియదు, వాడికి ఉద్యోగం వద్దో లేదో తెలియదు, వాడు కాలేజీకి వెళ్తాడో లేదో తెలియదు, వాడు ఏం చేస్తాడో ఏం చేయడో తెలియదు. ఈరోజు సమాజంలో ఉన్న అత్యంత పెద్ద సమస్య ఏమిటంటే పిల్లలు, యవనస్తులు, ఆడపిల్లలు. ఏ తల్లిదండ్రులకి ఆడపిల్లల మీద, మగపిల్లల మీద నమ్మకం కుదరట్లా. పిల్లలు కాబట్టి నమ్ముతున్నారు తప్ప వారు బయటికి వెళ్తే ఏం చేస్తారు, కాలేజీకి వెళ్తే ఏం చేస్తారు, కాలేజీకి వెళ్తే అటు చూస్తే ఇటు చూస్తే ఎన్ని రకాల ఆకర్షణలు, ఎన్ని రకాల పాపాలు, ఎన్ని రకాల శాపకరమైన పరిస్థితులు ఉన్నాయి. అమ్మో, ఆకర్షించబడిపోతారేమో, మా పిల్లలు లోనైపోతారేమో. అటు సిగరెట్లకు బానిస అవుతాడా, సారాకి బానిస అవుతాడా, వ్యభిచారానికి బానిస అవుతాడా, లోకానికి, డబ్బుగా, దేనికి బానిస అయిపోతాడో అర్థం కాని పరిస్థితులు. ఏదో ఆదివారం చర్చికి బైబిల్ పట్టుకొని మనం వెళ్ళొచ్చేస్తున్నాం, కానీ అసలు ఈ బైబిల్ పట్టుకొని వెళ్ళొస్తున్న మన జీవితంలో ఏ గొప్ప కార్యాలు మనం చూడగలుగుతున్నాం? వెళుతున్న మనం అప్పు తీరాలి, వెళుతున్న మనం సమాధానం కావాలి, వెళుతున్న మనం ఆశీర్వాదం కావాలి. అయ్యో, ఆశీర్వాదం, సమాధానం, నెమ్మదేనా? దేవుని శక్తి నా పిల్లల్లోనికి రావాలయ్యా, నా కుటుంబంలోనికి రావాలయ్యా. నీ శక్తి పని చేయాలయ్యా. యేసుక్రీస్తు నామములో ఆయన సేవకునిగా ప్రవచిస్తున్నాను, ఈ రాజమండ్రిలో మీలో నుంచి దేవుని శక్తి బయలుదేరును గాక. చమలబట్టి దేవుని సన్నిధిలో you must become as a channel for the power of God. Hallelujah. ప్రియ తమ్ముడు, యవనస్తుడా, నీవు దేవుని శక్తికి ఛానల్ అవ్వాలి. If you speak something, నువ్వు మాట్లాడితే, నువ్వు పాట పాడితే, నువ్వు ఆరాధన చేస్తే, నువ్వు పలకరిస్తే, నువ్వు సాక్ష్యం చెప్తే, నువ్వు సువార్త చెప్తే, నువ్వు పలకరిస్తేనే దేవుని శక్తి రిలీజ్ అవ్వాలి. వారిని అవిధేయతలోకి, మూర్ఖత్వంలోకి, కఠినత్వంలోకి తీసుకెళ్ళిపోతున్నది నువ్వు మాట్లాడుతుంటే ఆ దురాత్మ వదిలిపోవాలి. వాళ్ళ మైండ్ని మ్యానిపులేట్ చేసేది మైండ్లో నుంచి వెళ్ళిపోవాలి. ఆ డీమన్ వదిలిపోవాలి.
వారి కళ్ళకు విడుదల చేయాలి, వారి మనసుకు విడుదల చేయాలి, వారి హృదయ కాఠిన్యానికి విడుదల చేయాలి. యు మస్ట్ గివ్ క్రైస్ట్ యాజ్ ద పవర్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ క్రిస్మస్ గిఫ్ట్. హల్లెలూయా. ఈరోజు ఏ క్రీస్తుని మనం ఇస్తున్నాం? హల్లెలూయా. ఎలాంటి క్రీస్తుని మనం ఇస్తున్నాం? పవర్ ఆఫ్ గాడ్. ఈ మాట దేవుడు ప్రకటిస్తున్నాడంటే మీలో ఎవరికో ఈ కృప రాబోతుంది. ఈ వాక్కును దేవుడు తీసుకొచ్చాడంటే ఇక మీదట మీరు మోకరించినప్పుడు దేవుని శక్తి విడుదల అవబోతుంది. మీరు ప్రార్థన చేస్తే దేవుని శక్తి విడుదల అవబోతుంది. మీరు మాట్లాడితే దేవుని శక్తి విడుదల అవబోతుంది. వారి హృదయాలు తెరవబడతాయి, అంతరంగాలు తెరవబడతాయి. నిజమైన క్రిస్మస్ ఏంటో తెలుసా? ఒక గంజాయి తాగే వ్యక్తిని గంజాయి నుంచి విడిపించి తేవటమే క్రిస్మస్. ఓ సారా తాగే వ్యక్తిని సారా నుంచి విడిపించి తేవటమే క్రిస్మస్. ఓరే రియల్ క్రిస్మస్. ఇప్పుడు క్రిస్మస్ అయిపోగానే మనం తినేద్దామా? హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మీరు దేవుని శక్తి చేత ఎవరిని తీసుకొచ్చారు? క్రిస్మస్ మీన్స్ యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది, ఈ లోకానికి ఆయన పంపబడింది. దేవుని శక్తిగా దిగొచ్చాడు ఆయన. దేవుని శక్తిగా యాజ్ ద పవర్ ఆఫ్ గాడ్. సమస్త దురాత్మలు యవనస్తుల్ని పాడు చేస్తున్నవి, ఆడపిల్లలు పాడు చేస్తున్నవి, మగపిల్లలు పాడు చేస్తున్నవి, చిన్నపిల్లలు. ఇప్పుడు ట్రైన్లో వస్తున్నానా, చిన్నపిల్లలు ఫోన్ పట్టుకునే కూర్చున్నారట. గిరిగిరి ఇక అందరు బానిసత్వం, బానిసలైపోయి ఉన్నారు. ఓ తండ్రి కూర్చున్నాడు అక్కడ, నవ్వుకున్నాడు. ఓ తండ్రి కూర్చున్నాడు. వాళ్ళ అమ్మ అంటే ఈ పిల్లోడు వాళ్ళ అమ్మ పైకి పడుకుంది. వీళ్ళు నాకెందు కూర్చున్నాడు. వాళ్ళ అమ్మాయి పక్కన ఉంది. వాళ్ళ అమ్మాయి అంటది గేమ్ పెట్టు అంటది. ఎవరితో? నాతో. అన్నారంటే ఎంటది పైన ఉంది మీ మమ్మీ. ఎంటది నువ్వు గేమ్ పెట్టు అంటది అట్లా గట్టిగా. ఈరంటాడు చెవులో మీ మమ్మీ ఎంటది పైన ఉంది పైకి సూత్రాడు. ఈ పెడత పైకి సూత్రాడు చూసి సార్ ఎంత వాస్తవాలండి. బానిసలైపోయారు. ఇప్పుడు విడుదల కావాలి సార్, విమోచన కావాలండి. విమోచన క్రిస్మస్ 25 దాటేలోపే లేదా ఈ సంవత్సరం 31వ తారీఖు దాటేలోపే మీలో నుండి దేవుని శక్తి బయలుదేరి బంధించబడిన వారు ప్రభు దగ్గరికి రావాలి. వారికి విమోచన కలగాలి. నువ్వు మాట్లాడితే శక్తి విడుదల అవ్వాలి. అలాంటి ఓ అబ్రహాముగా నువ్వు మారాలి. అబ్రహాం became as a channel for the power of God. ఈ భూమి మీదకి అబ్రహాములోంచి క్రీస్తు వచ్చాడు. అబ్రహాము కుమారుడైన క్రీస్తు, దావీదు కుమారుడైన క్రీస్తు. అయ్యా, దేవుని శక్తిని ఈ భూమి మీదకి పంపడానికి అబ్రహామును వాడుకున్నావా? హల్లెలూయా. ఆయన ఇంకా ఎవరో తెలుసా? దేవుని జ్ఞానం. అనండి అందరూ ఒకసారి మంచిగా చెప్పండి. హల్లెలూయా. క్రైస్ట్ ఈజ్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. ఈ భూమి మీద ఉన్నదంతా ఫూలిష్నెస్. ఈ భూమి మీద ఉన్నదంతా మొత్తం అజ్ఞానం, అవివేకం, అజ్ఞానంతో నిండిపోయింది. మాటలో అజ్ఞానం, చూపులో అజ్ఞానం, మైండ్లో అజ్ఞానం. ఎవరిని కదిపినా, ఎవరితో మాట్లాడినా ఫూలిష్నెస్. పిల్లలతో మాట్లాడుతూ ఉంటాం. పిల్లల్లో కూడా ఫూలిష్నెస్ బాగా నిండిపోయింది, అజ్ఞానం నిండిపోయింది. అజ్ఞానము చేత నిండిపోయారు. ఇప్పుడు దేవుని జ్ఞానము విడుదలైతేనే అజ్ఞానం వెళ్ళిపోద్ది, బుద్ధిహీనత వెళ్ళిపోద్ది, అవివేకం వెళ్ళిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఓ పెద్ద పాత్రలో మురికి నీళ్ళు ఉన్నాయి. ఓ బిందుడు మంచినీళ్ళు పోయటం మొదలు పెట్టండి. పొయ్యిగా ఆ గిన్నె నీళ్ళలో మురికి నీళ్ళు ఏమైపోతాయి? అంటే మురికి నీళ్ళు ఏమైపోయినాయి బయటికి? దేవుని జ్ఞానం మన నుంచి అందగా మన పిల్లలు వినగా విజ్డమ్ ఆఫ్ గాడ్ వినగా ఈ అజ్ఞానం పోతే మీ నోట నుంచి దేవుని జ్ఞానం బయలుదేరటమే క్రిస్మస్. హల్లెలూయా. అసలు ఇలాంటి క్రీస్తుని లోకానికి అందించట్లా.
ఓ స్టార్ పెడుతున్నారు. స్టార్ మా అయ్యగారిని అడగరు, స్టార్ గురించి చెప్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొత్తం రాష్ట్రం అంతా చూస్తున్నారు. హల్లెలూయా. మొత్తం అందరికి కేకులు మొత్తం కట్ అయిపోతున్నాయి. స్టార్. హల్లెలూయా. చాలా సంతోషం. హల్లెలూయా. ఆన్సర్ చెప్తున్నారు లేదో తెలియట్లేదు. చివరికి వచ్చేసరికి మీరే ఆన్సర్ చూసుకోండి అన్నట్టు ఉంది. మీ ఇష్టమే మరి ఈ చేత అది ఇది చెయ్యొద్దు లేదా చెయ్యండి కాదు, నీ ఇష్టం. మరి ఇది నువ్వే తెలుసుకో. దేవుడికి స్తోత్రం. మీరు చక్కగా అట్లని షేర్ చేయండి, బాగా అందరికి పంపించండి. సత్యం అందరికీ తెలుస్తుంది. దేవునికి స్తోత్రం. ఎందుకు వచ్చిందో మరి పాస్టర్ గారికి ఆ ప్రేరేపణ ఆలోచన మొత్తాన్ని పరిశుద్ధాత్మ ప్రార్థనలో ఉండగా అయ్యగారికి ఇచ్చాను. హల్లెలూయా. కుక్కలు పెంచవచ్చా? కుక్కలు పెంచవచ్చా? క్రైస్తవులు పెంచవచ్చా? 50,000 మంది చూశారండి. జ్ఞానం విడుదల అవ్వాలి. క్రీస్తు ఎవరు అంటే దేవుని జ్ఞానం, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. జ్ఞానము జీవితాన్ని కడతది. జ్ఞానము ఇల్లును కడతది. జ్ఞానము నిర్మాణం చేస్తుంది. దేవునికి స్తోత్రం. దయచేసి మీ పిల్లలు మీకు లోబడాలంటే, మీ కుటుంబాన్ని మీకు లోబడాలి అంటే మీరు మీ జ్ఞానంతో మాట్లాడద్దు. మీ జ్ఞానాన్ని వారికి చెప్పదు. మీరు ఎంతసేపు చెప్పుగాక వాళ్ళు విన్నట్టే వింటారు, కానీ వారిలో ఉన్న అజ్ఞానం నువ్వు తీయలేవు. అజ్ఞానాన్ని తీయగలిగింది దేవుని జ్ఞానం. లోకంలో నేర్చుకున్న తెలివి, ఆ ఇంట్లో ఆ పిల్లలకి ఇలా చేశారు కాబట్టి మనం కూడా మన పిల్లలకి ఇలా చెప్దాం. వద్దు. దేవుని జ్ఞానమే బోధించబడాలి. దేవుని జ్ఞానం. హల్లెలూయా. ఈ జ్ఞానాన్ని క్రీస్తుగా ఈ లోకానికి విడుదల చేశాడు. అంటే తండ్రి క్రీస్తుని లోకానికి పంపించడం అంటే ఏంటో తెలుసా? తన శక్తిని పంపాడు. క్రీస్తుని లోకానికి పంపటం అంటే ఏంటో తెలుసా? తన జ్ఞానాన్ని పంపాడు. హల్లెలూయా. ఇక జ్ఞానము అనే దాని గురించి ఎన్ని విషయాలు ఉంటాయి బైబిల్లో, అవన్నీ చెప్పుకోవడానికి మనకు వల్ల పడదు. జ్ఞానము మరణము నుండి రక్షిస్తుందని, జ్ఞానం గలవాడు అపాయం వచ్చుట చూచి దాక్కుంటాడని, ఎన్నో జ్ఞానం గురించి అద్భుతమైన విషయాలు ఉన్నాయి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలమని, జ్ఞానం కలిగిన వాడు చెడుతనాన్ని అసహించుకుని ఎన్ని విషయాలు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. మీ కుడి చేయి పైకి ఎత్తండి. యేసు క్రీస్తు నామములో దేవుని జ్ఞానము మీలో నిండునుగాక. మీలో నుండి దేవుని జ్ఞానము క్రీస్తుగా అజ్ఞానమైన లోకమునకు అందించబడునుగాక. చప్పట్లు కొట్టి రిసీవ్ చేసుకోండి. దేవుని జ్ఞానము ప్రారంభమవబోతుంది. హల్లెలూయా. టుడే వి ఆర్ అన్లాకింగ్ సమ్. మనం కొన్ని తాళాలు విప్పుతున్నాం. దేవునికి స్తోత్రం. మీరందరూ ఏకీవించగలిగితే, మీరందరూ విశ్వాసంతో ఏకీవించగలిగితే, హల్లెలూయా, కొన్ని తాళాలు మనం విప్పుతున్నాం మనం. అదేమిటంటే యేసు క్రీస్తు నామములో దేవుని జ్ఞానం మీలో నుండి బయలుదేరుటకు తలుపు తెరవబడుగాక. దేవుని శక్తి మీలో నుండి బయలుదేరుటకు తలుపు తెరవబడుగాక. హల్లెలూయా. లోకానికి ఇప్పుడు దేవుని శక్తి కావాలి. లోకానికి ఇప్పుడు దేవుని జ్ఞానం కావాలి. దేవుని జ్ఞానం, దేవుని శక్తి లోకానికి అవసరం. అయ్యా మాకేం చేయాలో అర్థం కావట్లేదు అయ్యా. ఈ పరిస్థితి ఏంటయ్యా? మా పిల్లోడి సంగతి ఏంటయ్యా? మా కుటుంబ సంగతి ఏంటయ్యా? ఈ విషయం ఏమిటి? మాకు బోధపడట్లా, అర్థం కావట్లా. మాకు దేవుని జ్ఞానం కావాలి. సొలొమోను అనేటువంటి మహాభక్తుడు విస్తారమైన బలులు అర్పించి దేవుణ్ణి ఆరాధించాడంట. గిబియోనులో ఆ రాత్రి నిద్రపోయాడంట. పడుకోగానే స్వప్నమందు యెహోవా అతనికి కనబడి స్వప్నములో అతన్ని అడిగాడు, నీకేం కావాలి? నా జ్ఞానము వివేకం కావాలయ్యా, పరిపాలన చేయాలి, నేను బాలున్నాయా, చిన్న ఉన్నాయా, అంత జ్ఞానం నాకు లేదయ్యా అన్నాడంట. వెంటనే నువ్వు శత్రు ప్రాణం అడగల, ఐశ్వర్యం అడగల, ఇవన్నీ అడగలేదు కదా, అందుకే నీకు జ్ఞానము వివేకంతో పాటు ఇవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను నీకు అని ఇచ్చేసాడంట. నావేం చూడండి, కలలో ఇచ్చిన జ్ఞానం మెలకువలో పనిచేయటం మొదలైంది. పొందింది ఎక్కడ? స్వప్నంలో. స్వప్నములో పొందిన జ్ఞానం మెలకువలో పనిచేస్తుంది. హల్లెలూయా. అంటే స్వప్నములో దేవుడు వచ్చి జ్ఞాన ఆత్మని పంపించేశాడు లోపలికి. దేవునికి స్తోత్రం. ఇక ప్రపంచమే సొలొమోను దగ్గరికి వచ్చేస్తున్నా. షేబా దేశపు రాణి వచ్చేసింది. మీకు సంగతి తెలుసా? రేపు షేబా దేశపు రాణి పరలోకంలో ఉంటుందా?
ఆమె యెహోవా దేవుని స్తుతించి యెహోవా దేవుని అంగీకరించి ఆ మార్గాలు విధుల్ని సన్మానించి వెళ్ళింది. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తారు ఏమనంటే, రేపు న్యాయ విమర్శలో షేబా దేశపురాన్ని లోకం మీద నేరస్థాపన చేస్తుందని. హల్లెలూయా. నినివే పట్టణస్థులు నేరస్థాపన చేస్తారని ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ప్రియ దేవుని ప్రజలారా, దేవుని జ్ఞానం ప్రతి కుటుంబానికి అవసరం. భర్తలతో ఎలా నడవాలి అనే విషయంలో దేవుని జ్ఞానం కావాలి. పిల్లలతో ఎలా నడిపించాలి, పిల్లలతో ఏం మాట్లాడాలి అనే విషయంలో దేవుని జ్ఞానం కావాలి. మీ స్నేహితులతో లోకంతో మాట్లాడాలి, వారి ప్రభు దగ్గరికి తేవాలి అంటే దేవుని జ్ఞానం కావాలి. పౌలు కంట ఇది విస్తారంగా ఇచ్చేశాడు దేవుడు. అంటాడు, ఇదిగో క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన ప్రతి చోట దేవుడు మాకు అనుగ్రహిస్తూ ఉన్నాడు, ఊరేగిస్తున్నాడు అంటాడు. క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసన. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 2వ కొరింథీ పత్రికలో ఆ మాటను ఒకసారి నోట్ చేయండి. కొరింథీలకు పౌలు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. 14వ వచనం. మా ద్వారా ప్రతి జ్ఞానము యొక్క సువాసన. హల్లెలూయా. అందరూ తలపైకి ఎత్తండి. అమ్మా, క్రీస్తును గురించిన జ్ఞానం యొక్క సువాసన అంట ప్రతి స్థలమందు దేవుడు అనుగ్రహిస్తున్నందుకు చూడండి, ప్రతి స్థలమందు విజయోత్సవమే కలుగుతుంది. ఎక్కడ క్రీస్తు జ్ఞానము పౌల్లో నుంచి వస్తుందో అక్కడ విజయోత్సవం. అంటే దేవుని జ్ఞానం ఎక్కడుంటే అక్కడ విజయం. హల్లెలూయా. ప్రతి స్థలమందును మా ద్వారా దేవుడు వినిపించుచు లేక ఆయన తెలియపరుస్తూ మమ్మల్ని విజయోత్సవంతో ఊరేగిస్తున్నాడు. హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, మీకు విజయం రాబోతుంది. దేని ద్వారా అంటే దేవుని జ్ఞానం, ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దైవ జ్ఞానముతో మీరు నిండుట చేత, నింపబడుట చేత, ఆ జ్ఞానమును బట్టే మీ కుటుంబంలో, ఇంట్లో, సమస్తంలో విజయం రాబోతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రతి సంవత్సరం గొల్లల గురించి అంటున్నారుగా, జ్ఞానం గురించి అంటున్నారుగా. అందుకే ఈరోజు ఇలాగేనండి. హల్లెలూయా. జ్ఞానులు, గొల్లలు, ఏమంటే హీరోదు రాజు. దేవునికి స్తోత్రం. అట్లా కూడా మంచి సత్యాలు ఉంటాయి సుమా, అది సరే ఉంటాంగా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ప్రకటిస్తున్నాను, నేను ఏదైతే విశ్వాసంతో విడుదల చేస్తున్నానో ఆ కార్యాలు మీలో ప్రారంభం అవబోతున్నాయి. దేవుని శక్తి, దేవుని జ్ఞానం మీలో నుంచి క్రీస్తుగా లోకానికి అందించబోతున్నాడు. లోకానికి మీరు అందించబోతున్నారు. రైట్. కొరింథీయులకు పౌలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 31వ వచనం చూడండి. మొదటి అధ్యాయం 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయింపవలెనని వ్రాయబడినది నెరవేరునట్లు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, ఆయన అంటే క్రీస్తు మనకు జ్ఞానము, నీతి పరిశుద్ధత విమోచనము ఆయను. హల్లెలూయా. అందరూ చెప్పండి, నీతి అయిన క్రీస్తు అనండి, పరిశుద్ధత అయిన క్రీస్తు అనండి, విమోచన అయిన క్రీస్తు. హల్లెలూయా. ఇందాక